హలో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని శంషాబాద్ ప్రాంతంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సుమారుగా 500 ఎకరాల భూమిని బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆఫర్ చేసింది. ఈ ప్రతిపాదన అమలైతే హైదరాబాద్ దేశంలోనే హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్లో ప్రధాన కేంద్రంగా ఎదగనుంది. యూనియన్ బడ్జెట్ 2026-2027లో ప్రకటించిన 3 ప్రధాన బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ అయిన హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ పూణే కారిడార్స్కు శంషాబాద్ను స్టార్టింగ్ పాయింట్గా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఈ మార్గం సుమారు 586 కిలోమీటర్ల పొడవుంటుంది. ప్రస్తుతం 8 నుంచి 10 గంటల సమయం పట్టే ఈ ప్రయాణం బుల్లెట్ ట్రైన్ ద్వారా కేవలం 2.5 గంటలకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 2 ప్రధాన ఐటీ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మధ్య వేగవంతమైన కనెక్టివిటీని అందిస్తుంది. హైదరాబాద్ చెన్నై కారిడార్ గురించి చూస్తే ఇది సుమారు 778 కిలోమీటర్లు. ఈ మార్గం అమరావతి మీదుగా వెళ్లేలా ప్రతిపాదించారు. ఇది దక్షిణ భారతదేశంలోని 3 ప్రధాన మెట్రో నగరాలను నేరుగా కలుపుతుంది. వ్యాపార, పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాలకు కొత్త అవకాశాలను తెరుస్తుంది. వీటితో పాటు హైదరాబాద్ పూణే కారిడార్ సుమారు 556 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ప్రస్తుతం 10 గంటల ప్రయాణ సమయం 3 గంటల లోపే పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఐటీ ఇంకా తయారీ రంగాల మధ్య కనెక్టివిటీని వేగవంతం చేస్తుంది. శంషాబాద్ ఇప్పటికే హైదరాబాద్లో ఒక కీలక ట్రాన్స్పోర్ట్ సెంటర్గా ఉంది. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, ఇంకా భవిష్యత్ మెట్రో ప్రాజెక్టులతో బలమైన మౌలిక వసతులున్నాయి. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కూడా ఇక్కడ చేరితే ఇది మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్గా మారే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కనెక్టివిటీ నోడ్గా ఎదగగలదు. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా సౌత్ హైదరాబాద్ ప్రాంతంపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ముఖ్యంగా శ్రీశైలం హైవే బెల్ట్, మహేశ్వరం ఇంకా 4th సిటీ పరిధి ఈ మొత్తం ప్రాంతాలు భవిష్యత్తులో ప్రధాన గ్రోత్ కారిడార్స్గా మారే అవకాశం ఉంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వల్ల భారీ మౌలిక వసతుల అభివృద్ధి, రియల్ ఎస్టేట్ ఇంకా కమర్షియల్ రంగాలలో పెట్టుబడులకు కొత్త దారులు తెలుస్తుంది. భూముల విలువలు పెరగడం, హోటల్స్, లాజిస్టిక్స్, కమర్షియల్ స్పేస్లకు డిమాండ్ పెరగడం వంటి మార్పులు కనిపించవచ్చు. దీనికి అదనంగా ఐటీ, ఏరోస్పేస్, తయారీ రంగాలకు చెందిన సంస్థలు ఈ ప్రాంతాలను ఆకర్షణీయంగా చూడొచ్చు. అయితే ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన దశలోనే ఉంది. పూర్తి స్థాయి అమలు కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR, ఫండింగ్, కేంద్ర అనుమతులు, ఆమోదాలు అవసరం. శంషాబాద్ ఇక కేవలం ఎయిర్పోర్ట్ ప్రాంతం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇది హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ ఇంకా కనెక్టివిటీ కేంద్రంగా మారే అవకాశం ఉంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అమలైతే హైదరాబాద్ భవిష్యత్తు మ్యాప్లో శంషాబాద్ ఒక కీలక స్థానాన్ని ఆక్రమించుకోబోతోందనే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.